తెలంగాణలో ధాన్యం సేకరణలో రైతులకు సంబంధించి దాదాపు 14 లక్షల పైనే మంది రైతులకైతే లబ్ధి చేకూరిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే జారీ చేసింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ధాన్యం సేకరణను విజయవంతం చేశామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై బేగంపేటలో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష అయితే నిర్వహించారన్నమాట. ధాన్యం సేకరణలో 14.2 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని చెప్పారు. 18,444 కోట్ల మేర వారి ఖాతాలకు అయితే చెల్లింపులు చేశామన్నారు. ఈ సమీక్షా సమావేశానికి పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర తదితరులు అయితే హాజరవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ధాన్యం సేకరణలో భాగంగా 14 లక్షల మంది రైతులకైతే లబ్ధి అయితే చేకూడడం అయితే జరిగింది. సో ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు అయితే నేనైతే అందిస్తూ ఉంటాను ప్రతి